నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వాపును చూసి బలుపు అనుకుని ఎగిరిపడితే అధికారం చేతికి వచ్చింది కదా అని ప్రజల్ని వదిలి కుర్చీల కోసం సిగపట్లు పట్టుకుంటే ఫలితం ఏమవుతుంది? కర్ణాటకలోలా తల బొప్పి కడుతుంది. ధనబలంతో అధికార గర్వంతో కన్ను మిన్ను కానని రాజకీయ పక్షాలకు చెంపపెట్టులా కర్ణాటక స్థానిక ఓటర్లు ఇచ్చిన సంచలన తీర్పు సారాంశం ఇది. గాలికోటలు నిలువునా కూలిపోయాయి. బళ్ళారి బళ్ళున బద్దలైంది. అవినీతి అంతర్గత కుమ్ములాటలతో పరువు పోగొట్టుకున్న కాషాయం వెలిసిపోయింది. మరో 2 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో సెమీఫైనల్ లాంటి పోరులో ఒక్క కాంగ్రెస్ మినహా కర్ణాటక రాజకీయ పక్షాలన్నింటికీ ఇదే దారి. సోమవారం వెలువడిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ఇలాంటి సంచలనాలు ఎన్నో. సాధారణ ఎన్నికలకు పట్టుమని 2 నెలలైనా లేని తరుణంలో కర్ణాటక ఓటరు తీర్పు ఇది. వాపును చూసి బలుపనుకుని తిరుగులేదనుకున్న మైనింగ్ మహిషాసురులకు ఎదురైన పరాభవం. మేలో జరగనున్న శాసనసభ ఎన్నికలకి సెమీఫైనల్ గా భావిస్తున్న ఎన్నికల్లో పట్టణ ప్రాంత ఓటర్ల మనోభావం ఇస్తున్న సంకేతాలు సామాన్యమైనవి కాదు. మొత్తం 208 పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించిన ఎన్నికల తాలూకు ఫలితాల్లో బళ్ళారి సహా ఎన్నో కంచుకోటలు బద్దలయ్యాయి. ముఖ్యంగా గాలి సోదరుల కోసం శ్రీరాములు స్థాపించిన బిఎస్ఆర్ పార్టీ ఎన్నికల సుడిగాలిలో కొట్టుకుపోయింది. గాలి సోదరులు అంటే కర్ణాటక అంటే గాలి సోదరులు అనేంత స్థాయిలో రాజకీయాన్ని శాసించిన వారికి ఇంత త్వరగా ఈ గతి పడుతుందని ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చు. జైలుకి పోతేనేం, పోగేసిన మూటలున్నాయి కదా, నడిపిద్దాం అన్న అంచనాల్ని తలకిందులు చేసిన ఫలితాలివి. ఈ నగరం మాది అంటూ గాలి సోదరులు బరిగీసి బీరాలు పోయిన బళ్ళారిని కాంగ్రెస్ సునాయాసంగా చేజెక్కించుకుంది. 35 వార్డులున్న బళ్ళారి మున్సిపల్ కార్పొరేషన్లో 21 స్థానాలు హస్తగతమయ్యాయి. గాలి సోదరుల సన్నిహితుడు శ్రీరాములు స్థాపించిన బడవా శ్రామిక్ రైతు బిఎస్ఆర్ చిరునామా సొంత నగరంలోనే గల్లంతయింది. సాధారణ కానిస్టేబుల్ కుమారుడు స్థాయి నుంచి మైనింగ్ మహారాజుగా ఎదిగిన గాలి జనార్దన్ రెడ్డికి బళ్ళారితో ఉన్న అనుబంధం, ఆ ప్రాంతంపై పట్టుని వేరే వివరించి చెప్పక్కర్లేదు. గాలి అనే పేరు ఎంతగా సుపరిచితం అయ్యిందో వారికి బళ్ళారి బ్రదర్స్ అన్న బిరుదు అంతే జనం నోళ్లలో నానింది. ఆజోరులోనే 2008లో దక్షిణాదిన తొలి బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన అదే ప్రభుత్వంపై ముఠా రాజకీయాలు నడిపి ముచ్చెమటలు పట్టించిన వారికే చెల్లింది. బళ్ళారి నుంచి ఢిల్లీ వరకు కాకలు తీరిన యోధులకు సాధ్యం కాని ఎన్నో పనులు గాలి ధనస్వామ్యానికి దాసోహమన్నాయి. పార్లమెంట్లో నేటి విపక్ష నేత సుష్మా స్వరాజ్ బళ్ళారి ఆడపడుచులుగా భారీ పూజలు అందుకున్నారు. తెల్ల కాగితం లాంటి జగన్ తన తమ్ముడు అంటూ తెలుగునాట తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు. అలా 2011 సెప్టెంబర్ 5 వరకు అటు కర్ణాటకలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో గాలిని ఢీకొట్టిన వారే లేకపోయారు. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ కటకటాలు వెనక్కి నెట్టినా గాలి తన ప్రాభవాన్ని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఎవరు లేకపోతే మనకేం, మనమే ఓ పార్టీ పెట్టుకుందామంటూ సన్నిహితుడు శ్రీరాములు ద్వారా బడవా శ్రామిక్ రైతు బిఎస్ఆర్ పార్టీని స్థాపించారు. కాని విశేషమేమిటంటే కాలంతో పాటే గాలి సోదరుల ఆశలు అంతే వేగంగా కరిగిపోయాయి. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లిన బిఎస్ఆర్ పార్టీకి సొంత ఇలాఖాలో కూడా విజయం దక్కలేదు. వారు ఆ స్థాయికి చేరడానికి కారణమైన బీజేపీ బళ్ళారిలో ఒక్క వార్డు కూడా గెలుచుకోలేకపోయింది. దీన్ని బట్టే అవినీతికి అంతిమంగా ప్రజలిచ్చే సమాధానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కనీ విని ఎరుగని ప్రపంచంలో ఎక్కడా కనీ విని ఎరుగని రీతిలో ఈ అక్రమ సంపాదన, ఈ అవినీతి అధికారం యొక్క కవల పిల్లలు, తద్వారా రాజకీయ అధికారం 2 రాష్ట్రాల్లోనూ, ఈ విధంగా ఢిల్లీ కూడా ముఖ్యంగా. ఎందుకంటే బళ్ళారిలో సోనియా గాంధీ పోటీ చేసినప్పుడు ఆమె పైన బీజేపీ అభ్యర్థి సుష్మా స్వరాజ్ ఆమెకు కూడా భారీగా నిధులు ఇచ్చినాడని చెప్పేసి ఆనాడు ఆరోపణలు వచ్చినాయి. మరి ఎందుకు వీళ్ళంతా చర్య తీసుకోలేదంటే, మా మాతృస్వరూపి అండదండలు ఉన్నాయనేటువంటి సుష్మా స్వరాజ్ వాళ్ళకి అండదండలు ఉండడం బట్టే వాళ్ళు యడ్యూరప్పపై కూడా తిరుగుబాటు చేయగలిగినారు.
తిరుగుబాటు చేసి తమ అక్రమాలను అవినీతిని యథేచ్ఛగా 2 రాష్ట్రాలను కొనసాగించినారు. ఈ రకమైన దుర్మార్గపు రాజకీయాలు రాకుండా ఒక స్వచ్ఛమైన నీతివంతమైన రాజకీయాలు వస్తేనే ఈ దేశ ప్రజలు బాగుపడతారు. వీళ్ళ అక్రమాస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలి. ఈ రోజు బళ్ళారి ప్రజలు కూడా ఒక మంచి తీర్పు ఇచ్చినారు. అక్కడ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి. 7 నగర కార్పొరేషన్లు, 43 నగర మున్సిపల్ కార్పొరేషన్లు, 66 పట్టణ మున్సిపల్ కౌన్సిళ్లు, 92 పట్టణ పంచాయతీలు. మొత్తం ఫలితాల్లో బీజేపీ, కేజేపీ, బీఎస్ఆర్లకు ఊహించని రీతిలో శృంగభంగం అయ్యింది. ఆముదం చెట్టే మహావృక్షం అయిందన్న రీతిలో ఫలితాల్లో కాంగ్రెస్ అధికార బీజేపీని వెనక్కి నెట్టి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరో విపక్ష పార్టీ బీజేపీ స్థాయిలోనే 906 వార్డులు సాధించి ఉన్నానని ఉనికి చాటుకుంది. ఊహించని రీతిలో ఇతరులు, స్వతంత్రులు పుంజుకుని పార్టీలకు అతీతంగానే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనే విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తం ఫలితాల్ని పరిశీలిస్తే 4867 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 1960 వార్డుల్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ భారీ విజయాన్ని అందుకుంది. I am confident that in forthcoming assembly elections, Congress would form a government there, and I would appeal all the Congress workers to strive hard and to make this dream successful. BJP will be in poor third, as was shown by the electorate, and I hope that Congress would come back in Karnataka with thumping majority. ఈ ఫలితాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమయ్యే మరో కీలక అంశం ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకి తగిలిన ఎదురు దెబ్బ. 40 ఏళ్ల పాటు బీజేపీలో ఉండి 2012 నవంబర్లో పార్టీ వీడిని యడ్యూరప్ప వాస్తవానికి ఈ ఎన్నికలపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచి సత్తా చాటాలని అనుకున్నారు. ఆ ఆశలు అడియాశలే అయ్యాయి. మొత్తం 4867 వార్డుల్లో ఆయన కేజేపీకి దక్కింది 274 వార్డులే. కొత్త పార్టీకి మొదటిసారే అన్ని స్థానాలు రావడం గొప్పే అయినా యడ్యూరప్పపై ఉన్న అంచనాలు, ఆయన వెనుకున్నది అనుకుంటున్న లింగాయత్తుల బలగం ప్రకారం చూస్తే అది చాలా చిన్న సంఖ్య అనే చెప్పాలి. క్షేత్రస్థాయిలో అధికార బీజేపీ గెలుపుని అడ్డుకోవడంలో యడ్యూరప్ప కొంతవరకు ప్రభావం చూపినా రాష్ట్ర వ్యాప్తంగా అదే స్థాయి హవాని కొనసాగించలేకపోయారు. బీజేపీ గెలుపుని అడ్డుకోగలిగారే గాని వాటిని తమ విజయాలుగా మలుచుకోలేకపోయారు. ఉదాహరణకి ఆయన సొంత జిల్లా షిమోగా ఫలితాలనే తీసుకుంటే 176 వార్డుల్లో కేజేపీ గెలుచుకున్నది 34 మాత్రమే. మిగిలిన వాటిల్లో కాంగ్రెస్ 64, జేడీఎస్ 40, బీజేపీ 34 స్థానాలు గెలుచుకున్నాయి. తలుచుకుంటే ఏమైనా చేయగలనని సవాలు విసిరిన యడ్యూరప్పకి ఈ ఫలితాలు ఏమాత్రం మింగుడు పడనివే. ఒకప్పుడు కర్ణాటకలో తిరుగులేని ప్రజాకర్షక నేతగా ఎదిగిన ఎడ్డీ ఈ దుస్థితికి వెన్నాడిన అవినీతి ఆరోపణలు, గాలి సోదరులతో బంధమే కారణమనేది అక్కడి బహిరంగ రహస్యం. మరో విషయానికి వస్తే ఇటీవలే ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఎడ్డీ తీరును బాహాటంగా వ్యతిరేకించారు. మొదట్లోనే అతడిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించకపోవడంపై పార్టీ నేతల్ని తప్పుబట్టారు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికలకి ముందు తర్వాత కూడా కర్ణాటకలో బీజేపీ, కేజేపీ పొత్తు అంత సులువైన విషయం ఏమీ కాదన్నది కొందరి కమలనాథుల అభిప్రాయం. అంటే పోతే వెంట్రుక వస్తే కొండ అనుకున్న యడ్యూరప్ప భవిష్యత్ రెంటికి చెడ్డ రేవడి అవుతుందా అన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. It's a time for introspection for BJP in Karnataka. We thought that we will be the front runners because of small split and all that. We thought that there will be a small setback. Last occasion we had 1,180 representatives out of 4,876. But this time, being a ruling party, we expected something more. But our number has been decreased considerably. The people expected something more from BJP when they brought us in power. But subsequently, this internal turbulences inside the party, on various occasions, people had some doubts with regard to the unity of the party. ఇక అధికార బీజేపీది మరో దయనీయమైన పరిస్థితి. 2008లో అధికారంలోకి వచ్చింది మొదలు అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలు, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సమయం మొత్తం వెచ్చిస్తున్న కమలనాథులు అందుకు తగ్గ మూల్యం చెల్లించారు. సెమీఫైనల్ వంటి ఎన్నికల్లో మరో విపక్షం జేడీఎస్ తో సమానంగా కేవలం 906 వార్డులే సాధించి ప్రమాదకరమైన స్థితికి చేరింది. 4 ప్రధాన నగర పాలక సంస్థలైన
దవణగిరే, మంగళూరు, బళ్ళారీలు కాంగ్రెస్ ఖాతాలోకి చేరిపోయాయి. హుబ్లీ, ధార్వాడ్ సిటీ కార్పొరేషన్ కి ఒకటైనా దక్కింది అనుకుందా అంటే అక్కడ అత్యవసర ఆధిక్యమే. ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ సొంత నగరమైన హుబ్లీ, ధార్వాడ్లోని 67 వార్డుల్లో బీజేపీ 33 వార్డులు గెలుచుకుంది. దాంతో అక్కడ అధికారాన్ని పొందాలంటే మళ్లీ ఎవరో ఒకరి సహకారం తప్పనిసరి. ఇదే పరిస్థితి రానున్న సాధారణ ఎన్నికల్లో కూడా ఎదురైతే అన్న ఊహే కమలనాథుల కాలు నిలవనీయడం లేదు. యడ్యూరప్ప, శ్రీరాములు సొంత పార్టీలు కొంత నష్టం చేస్తాయని ఊహించిన అధికార పక్షానికి 2007లో దక్కిన స్థానాలు రాకపోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే బీజేపీ పార్టీకి 2007లో 5007 వార్డులకి 1180 చోట్ల విజయం లభించింది. అప్పుడు కాంగ్రెస్ కు వచ్చినవి 1606, జేడీఎస్ గెలిచింది 1502. అలాంటిది ఇప్పుడు అధికారం చేతిలో ఉండి కూడా 906 స్థానాలకు పడిపోవడం కమల్నాథులకి గట్టి హెచ్చరికలే పంపినట్లయింది. ఇదే సమయంలో రానున్న ఎన్నికల్లో సంప్రదాయకంగానే తమకి మద్దతిచ్చే గ్రామీణ ఓటర్లు ఈసారి ఆదుకుంటారని బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. కానీ అదే సమయంలో తమ పట్టణ ఓటర్లను నిలబెట్టుకున్న కాంగ్రెస్ పల్లెల్లోనూ హస్తహావా కొనసాగేలా చెయ్యగలమని ధీమా వ్యక్తం చేస్తోంది. కర్ణాటక రాజకీయ చరిత్రను చూస్తే దాదాపు 2 దశాబ్దాల్లో శాసనసభ ఎన్నికలకి ఇంత దగ్గరలో స్థానిక పోరు జరగడం ఇదే ప్రథమం. ఈ ఎన్నికల్లో మొత్తం 85 లక్షల మంది ఓటర్లకు గాను 66.2% మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వారంతా ఏమనుకుంటున్నారో ఓట్ల ద్వారా చెప్పకనే చెప్పారు. ఆ నేపథ్యంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకి ఇవే సంకేతాలని కాంగ్రెస్ ఢంకా బజాయిస్తోంది. కర్ణాటకలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని సిద్ధరామయ్య వంటి సీనియర్ నేతలు విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే దాని ప్రభావం రానున్న 2014 సాధారణ ఎన్నికల మీద ప్రత్యేకంగా ఉంటుందనేది రాజకీయ పండితుల అభిప్రాయం. There is a wider implication. You know, we have been assuming that there is a negative climate against the Congress all over the country. At least sitting in Delhi, you get this sense that people are fed up with the corruption cases, people are fed up with the rising prices and so on. But the Karnataka election shows that, or makes you question whether that is the case, or is it going to be a state-wise variation even in the Lok Sabha elections, and will 2014 turn out to be an aggregate of state elections and every state throwing up a different kind of story? Now this is good news for the Congress. చావు తప్పి కన్నులొట్టబోయిన కాంగ్రెస్ మినహా కర్ణాటక రాజకీయ పార్టీలు ఇప్పుడేం చేస్తాయి? 2 నెలల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలకి ఎలా సిద్ధమవుతాయి? వారి భవితవ్యాన్ని నిర్ణయించే అంశాలు అవే.